హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. నేను మీ రియాజ్. స్టూడెంట్స్, మనం ఆర్ఆర్బీ ఏఎల్పీ టెక్నీషియన్, జేఈ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీలో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నాము. ఈ సిరీస్ కంప్లీట్లీ ఎన్సీఆర్టీ ఆధారంగా డిజైన్ చేశాము. సో హియర్ వీఆర్ డిస్కసింగ్ టాప్ 300 PYQs విచ్ కేమ్ ఇన్ ద వేరియస్ రైల్వే ఎగ్జామినేషన్స్. సో ఈరోజు క్లాస్ 7 డిస్కస్ చేయబోతున్నాము. ప్రీవియస్ 6 లెక్చర్స్ ఇంకా ఎవరైనా చూడకుంటే వారు మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి. అండ్ ఏ రిమైండర్ స్టూడెంట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ టెక్నికల్ రైల్వే క్లాసెస్. అండ్ మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి సో దట్ దే విల్ గెట్ సమ్ గుడ్ నాలెడ్జ్. ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్? కింది వాటిలో దేనికి పరిమాణం మరియు దిశ రెండు ఉంటాయి? ఏ మాస్, డిస్టెన్స్, మొమెంటమ్, స్పీడ్. హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అంటే వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ ఏవేవి? సపోజ్ మొమెంటమ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ, మాస్, డిస్టెన్స్, స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీస్. హియర్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి, మొమెంటమ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ విత్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. గతి యొక్క వెక్టార్ పరిమాణం, దానికి ఒక పరిమాణం మరియు దిశ రెండు ఉంటాయి. ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ కరెంట్ ఈజ్, విద్యుత్ ప్రవాహం యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి? వోల్ట్, ఆంపియర్, ఓం, కొలుమ్. ద SI unit of electric current is ampere. The work done is zero when, ఎప్పుడు చేసిన పని శూన్యం అవుతుంది. వర్క్ డన్ జీరో ఎప్పుడు అవుతుందంటే, వర్క్ డన్ ఈజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాస్ థీటా కదా. డిస్ప్లేస్మెంట్ జీరో అయినా వర్క్ జీరో అవుతుంది, ఫోర్స్ జీరో అయినా వర్క్ డన్ జీరో అవుతుంది, ఆర్ థీటా 90 degrees అయినా వర్క్ డన్ జీరో అవుతుంది. ఆప్షన్స్ చూసాము. ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ పర్పెండిక్యులర్ అంటే 90 degrees. ఎస్, దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. చూసాం వేరే ఆప్షన్స్. ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ ప్యారలల్ అంటే ప్యారలల్ ఇట్లన్నా ఉండొచ్చు, 180 degrees అయినా అయి ఉండొచ్చు, లేకుంటే 0 degrees అయినా అయి ఉండొచ్చు. ఫోర్స్, డిస్ప్లేస్మెంట్. నో ఫోర్స్ ఈజ్ అప్లైడ్, ఏమి ఫోర్స్ అప్లై చేయకుంటే వర్క్ డన్ ఈజ్ జీరో కదా. ఇన్ఫినైట్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఇన్ఫినైట్, సో వర్క్ డన్ ఈజ్ జీరో. ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ పర్పెండిక్యులర్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ డివైస్ ఈజ్ యూస్ టు మెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్? వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం ఏది? బారోమీటర్, థర్మోమీటర్, హైగ్రోమీటర్, మానోమీటర్. బారోమీటర్ ఈజ్ అ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ యూస్ టు మెజర్ ద అట్మాస్ఫియరిక్ ప్రెజర్. ద స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ, శూన్యంలో కాంతి వేగం సుమారుగా ఎంత? 3 × 10⁸ meter per second, 3 × 10⁶ meter per second, 3 × 10⁴ meter per second, 3 × 10² meter per second. Answer is 3 × 10⁸ meter per second. Which of the following is measured in hertz? కింది వాటిలో ఏది హెర్ట్జ్లో కొలవబడుతుంది? హెర్ట్జ్ యూనిట్స్ వచ్చేసి ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ హెర్ట్జ్. విచ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద వెహికల్ యాజ్ ఏ రేర్ వ్యూ మిర్రర్? వాహనాల్లో రియర్ వ్యూ మిర్రర్గా ఏ అద్దం ఉపయోగిస్తారు? ప్లేన్ మిర్రర్, సమతల అద్దం, కాన్కేవ్ మిర్రర్, అవతల అద్దం, కాన్వెక్స్ మిర్రర్, ఉతల అద్దం, సిలిండ్రికల్ అద్దం. ఆన్సర్ వచ్చేసి కాన్వెక్స్ మిర్రర్. ద యూనిట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈజ్, ప్రతిఘటన ప్రమాణం ఏమిటి? రెసిస్టెన్స్ ఓం. ఓం ఈజ్ ద ఆన్సర్. వాట్ పవర్, వోల్ట్ వోల్టేజ్, ఆంపియర్ కరెంట్. విచ్ లా ఎక్స్ప్లెయిన్స్ ద రిలేషన్ బిట్వీన్ కరెంట్, వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్? ప్రవాహం, వోల్టేజ్ మరియు ప్రతిఘటన మధ్య సంబంధాన్ని ఏ సూత్రం వివరిస్తుంది? ఓమ్స్ లా, న్యూటన్స్ లా, బాయిల్స్ లా, ఫారడేస్ లా. ఆన్సర్ ఈజ్ ఓమ్స్ లా. ఓమ్స్ లా, I ఈజ్ ఈక్వల్ టు V/R. విచ్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సింపుల్ మైక్రోస్కోప్? సాధారణ సూక్ష్మదర్శినిలో ఏ రకం లెన్స్ ఉపయోగిస్తారు? కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్, ప్లేనో కాన్వెక్స్ లెన్స్, ప్లేనో కాన్కేవ్ లెన్స్. ఆన్సర్ ఈస్ కాన్వెక్స్ లెన్స్. విచ్ గ్యాస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫర్టిలైజర్స్? ఎరువుల తయారీలో ఏ వాయువును ఉపయోగిస్తారు? ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్. ఆన్సర్ ఈస్ నైట్రోజన్, N2. నైట్రోజన్ ఈజ్ a major component in fertilizers like urea, ammonium components. యూరియా మరియు అమోనియం కాంపోనెంట్స్లో నైట్రోజన్ వాయువుని ఉపయోగిస్తారు. విచ్ యాసిడ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద లెమన్? నిమ్మకాయలో ఏ ఆమ్లం ఉంటుంది? సిట్రిక్ యాసిడ్, టాట్రిక్ యాసిడ్, అసిటిక్ యాసిడ్, లాటిక్ యాసిడ్. ఆన్సర్ వచ్చేసి సిట్రిక్ యాసిడ్. లెమన్ ఆర్ రిచ్ ఇన్ సిట్రిక్ యాసిడ్ విచ్ గివ్ దెమ్ ఏ సోర్ టేస్ట్. విచ్ ఎలిమెంట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లైట్ బల్బ్ ఫిలమెంట్స్? లైట్ బల్బ్ ఫిలమెంట్ తయారీలో ఏ మూలకం ఉపయోగిస్తారు? కాపర్,
టంగ్స్టన్, అల్యూమినియం, ఐరన్. ఆన్సర్ వచ్చేసి టంగ్స్టన్ ఉపయోగిస్తారు బికాజ్ దాన్ని మెల్టింగ్ పాయింట్ వచ్చేసి ఎక్కువ ఉంటుంది. సో టంగ్స్టన్ ఈజ్ యూస్డ్. టంగ్స్టన్ హ్యాస్ ఎ హై మెల్టింగ్ పాయింట్ మేకింగ్ ఇట్ సూటబుల్ ఫర్ బల్బ్ ఫిలమెంట్స్. విచ్ ఎలిమెంట్ ఈజ్ బెస్ట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ? విద్యుత్కు ఉత్తమ వాహకం ఏ లోహం? సిల్వర్, కాపర్, గోల్డ్, అల్యూమినియం. ఆన్సర్ వచ్చేసి సిల్వర్. సిల్వర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గోల్డ్ కూడా బెస్ట్ కండక్టరే కానీ సిల్వర్ కన్నా తక్కువ. సో అమాంగ్ దీస్ సిల్వర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సిల్వర్ హ్యాస్ ఎ హైయెస్ట్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ అమాంగ్ ఆల్ మెటల్స్. విచ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ టు డిస్ఇన్ఫెక్ట్ డ్రింకింగ్ వాటర్? తాగునీటి శుద్ధి చేయడానికి ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు? సోడియం క్లోరైడ్, క్లోరిన్, అమోనియా, నైట్రిక్ యాసిడ్. క్లోరిన్ అనేది యూజ్ చేస్తాం. క్లోరిన్ కిల్స్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ద డ్రింకింగ్ వాటర్. విచ్ గ్యాస్ ఈస్ నోన్ యాజ్ లాఫింగ్ గ్యాస్? లాఫింగ్ గ్యాస్గా ఏ వాయువుని పిలువబడుతుంది? నైట్రోజన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్. నైట్రస్ ఆక్సైడ్ని లాఫింగ్ గ్యాస్గా పిలుస్తారు. నైట్రస్ ఆక్సైడ్ is called laughing gas because it can induce mild euphoria. N2O, nitrous oxide. Which of the following is a alkaline earth metal? కింది వాటిలో ఏది క్షార భూలోహం? సోడియం, కాల్షియం, పొటాషియం అండ్ లిథియం. ఎర్త్ మెటల్ వచ్చేసి గ్రూప్ 1లో ఉండేటివన్నీ ఎర్త్ మెటల్స్, గ్రూప్ 2లో ఉండేటివన్నీ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. ఇవి వచ్చేసి బేరియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అండ్ రేడియం. ఆన్సర్స్ ఏమి ఇచ్చాడు? సోడియం, కాల్షియం, potassium, lithium. Calcium is the correct answer because calcium belongs to group 2 element called alkaline earth metals. Group 2 elements in the periodic table are called alkaline earth metals. They are barium, magnesium, calcium, strontium, barium and radium. Which acid is used in the car batteries? కారు బ్యాటరీలలో ఏ అమ్లం ఉపయోగిస్తారు? హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, అసిటిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 బ్యాటరీస్లో ఉపయోగిస్తారు. Lead acid battery contains sulfuric acid as an electrolyte H2SO4. Which of the following is used as a preservative in pickles? ఊరగాయలలో దేనిని పరిరక్షంగా ఉపయోగిస్తారు? వెనిగర్, బేకింగ్ సోడా, షుగర్, సాల్ట్. వెనిగర్ is the correct answer. Vinegar contains acetic acid which prevents microbial growth. So next question వచ్చేసి which metal is liquid at room temperature? గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉండే లోహం ఏది? గ్యాలియం, మెర్క్యూరీ, సోడియం, సీజియం. ఆన్సర్ ఇస్ మెర్క్యూరీ. ఎలా అంటే ఆల్ మెటల్స్ ఎక్సెప్ట్ మెర్క్యూరీ ఎగ్జిట్స్ యాజ్ సాలిడ్ అట్ రూమ్ టెంపరేచర్. ఎక్సెప్ట్ మెర్క్యూరీ అన్ని మెటల్స్ అట్ రూమ్ టెంపరేచర్ సాలిడ్లో ఉంటాయి. సో క్వశ్చన్ ఏమి అడిగాడు? విచ్ మెటల్ ఈస్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్ అంటే మెర్క్యూరీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యూ హ్యావ్ అబ్జర్వ్ దట్ మెటల్స్ హ్యావింగ్ హై మెల్టింగ్ పాయింట్ బట్ gallium and cesium have very low melting point. These two metals will melt if you keep them on your palm. Gallium and cesium మన చేతిలో పెట్టుకున్న అవి కరిగిపోతాయి. అంత లో మెల్టింగ్ పాయింట్స్లో gallium and cesium ఉంటాయి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మెర్క్యూరీ. విచ్ పార్ట్ ఆఫ్ ప్లాంట్ కండక్ట్ ఫుడ్ ఫ్రమ్ లీవ్స్ టు ద అదర్ ప్లాంట్? ఆకుల నుండి మొక్క యొక్క ఇతర భాగాలను ఆహారం తరలించే భాగం ఏది? ఏ సైలం, ఫ్లోయం, క్యాంబియం, కార్టెక్స్. ఆన్సర్ ఈజ్ ఫోలెమ్. ఫోలెమ్ ట్రాన్స్ఫర్ ద ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్ లీవ్స్ నుంచి ప్రతి భాగానికి ఫ్లోయం అనేది ఫుడ్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అదే జైలం రూట్స్ నుంచి ప్రతి ప్లాంట్ యొక్క ప్రతి పార్ట్కి వాటర్ అండ్ ఎనర్జీ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో ఫుడ్ అన్నాడు కాబట్టి ఫ్లోయం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విచ్ విటమిన్ ఈస్ ప్రొడ్యూస్ ఇన్ ద స్కిన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్? సూర్యకాంతి సహాయంతో చర్మంలో ఉత్పత్తి అయ్యే విటమిన్ ఏది? విటమిన్ ఏ, విటమిన్ B12, విటమిన్ సి, విటమిన్ డి. విటమిన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Sunlight helps in the synthesis of vitamin D in the skin. Which organ purifies blood in the human body? మనిషి శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది? హార్ట్, కిడ్నీ, లంగ్స్, లివర్. కిడ్నీ is the correct answer. Which is the largest gland in the human body? మనిషి శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది? ప్యాంక్రియాస్, లివర్స్, కాలేయం, థైరాయిడ్, సెలివరీ గ్లాండ్స్. ఆన్సర్ is liver is the correct answer. Largest gland అన్నాడు కాబట్టి liver is the correct answer. The liver is the largest gland and perform many functions including bile secretion. కాలేయం అతిపెద్ద గ్రంథి. ఇది పిత్తారసం, బైల్ జ్యూస్, స్రవరం వంటి అనేక పనులు చేస్తుంది. విచ్ బ్లడ్ సెల్స్ హెల్ప్స్ ఇన్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్? రక్తం గడ్డగట్టడానికి సహాయపడే రక్త కణాలు ఏవి? రెడ్ బ్లడ్ సెల్సా, వైట్ బ్లడ్ సెల్స్, ప్లాట్లెట్స్, ప్లాస్మా. ప్లాట్లెట్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
Platelets helps in blood clot formation to stop bleeding. Which is a structural and functional unit of kidney? మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక యూనిట్ ఏది? నెఫ్రాన్, న్యూరాన్, ఆల్వియోలి, గ్లామరస్. నెఫ్రాన్ is the correct answer. నెఫ్రాన్ ఫిల్టర్ బ్లడ్ అండ్ ఫ్రమ్ యూరిన్ ఇన్ ద కిడ్నీ. ఆల్వియోలి వచ్చేసి లంగ్స్. న్యూరాన్ బ్రెయిన్. గ్లోమరస్ దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు కిడ్నీ. నెఫ్రాన్ is the correct answer. విచ్ డిసీజ్ is caused by the deficiency of iodine? అయోడిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? అనీమియా, గాయిటర్, రికెట్స్, స్కర్వీ. గాయిటర్ is the correct answer. Iodine deficiency lead to the enlargement of thyroid gland causing goiter. ఇక్కడ goiter glands iodine deficiency తో goiter glands వస్తాయి. Which part of brain control balance and coordination? Cerebrum, cerebellum, medulla, pons. Cerebellum is the correct answer. Cerebellum maintains posture, balance and coordination of the movement. Cerebellum శరీర ధారణ, సమతుల్యం మరియు కదలికలు సమన్వయాన్ని నిర్వహిస్తుంది. విచ్ పిగ్మెంట్ గివ్స్ గ్రీన్ కలర్ టు ద లీవ్స్? ఆకులకు ఆకుపచ్చ రంగు ఇచ్చే వర్ణద్రవం ఏది? క్యారోటిన్, జాంథోఫిల్, క్లోరోఫిల్, యాంథోసైనిన్. క్లోరోఫిల్ is the correct answer. క్లోరోఫిల్ అబ్జార్బ్ సన్లైట్ అండ్ గివ్స్ గ్రీన్ కలర్ టు ద లీవ్స్. క్లోరోఫిల్ సూర్యకాంతిని గ్రహించి ఆకులకు ఆకుపచ్చ రంగు ఇస్తుంది. విచ్ ఆర్గాన్ స్టోర్ బైల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ? మనిషి శరీరంలో పిత్తరసాన్ని నిల్వ చేసే అవయవం ఏది? లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, స్టమక్. గాల్ బ్లాడర్ is the correct answer. Students, hope you guys have enjoyed my video lecture. ఇంకా ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.